చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బెజవాడలో వంగవీటి ఆడియో లాంచ్ చేయడం. ఇది మరి ఈ ఊరి కథ, నేను పుట్టకముందు జరిగిన కథ, విజయవాడ మొత్తం తెలిసిన కథ. బట్ వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ అనేది ఎట్లా ఇది. సో ఈ సినిమా చూస్తే అందరూ కూడా రాము గారు యాక్చువల్గా ఆయన సాఫ్ట్ వాయిస్తో మామూలుగా ఆయన వాయిస్తో చెప్పేపాటికే మనకు అందరికీ తెలిసిపోయింది అసలు ఈ సినిమా ఎంత పవర్ ఉంది అనేది. శ్రమనే నమ్ముకొని ప్రతిభని గుర్తింపుగా చూపిస్తూ మరి శివ దగ్గర నుండి వంగవీటి వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రతి విషయంలోనూ సంచలనాత్మకమైన మరి ప్రకటనలు చేస్తూ వంగవీటి అనే సినిమా టైటిల్ తీసుకోవటం, ఆ కథను తీసుకోవటమే మరి దాసరి కిరణ్ గారు, ఆర్జీవి గారు చాలా అభినందన విషయం. ఈ కార్యక్రమంకి వచ్చేసిన ఈ అశేష ప్రజానీకానికి, అతిరథ మహారథులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వంగవీటి అనే పదం ఒక శక్తివంతమైనది. వంగవీటి మోహన రంగ అనే పదం మరింత శక్తివంతమైనది. ఈ దేశంలో జైల్లో ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. వంగవీటి మోహన్ రంగా గారు పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాలందరికీ ఎంతో అండగా ఉన్న వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి జీవితం ఒక తెర మీద తీసుకొచ్చి ఈరోజు సినిమా రూపంలో మనకి చూపించాలనే సాహసం చేసిన, ముఖ్యంగా ఎవరిదైనా జీవిత గాథ చిత్రం తీయాలంటే దాంట్లో ఉండే సాధక బాధలు అన్నీ ఇన్ని కాదు. అటువంటిది ఈ భారతదేశంలో గొప్ప వ్యక్తి ఈ వంగవీటి మోహన్ రంగా గారి జీవితం తీయాలంటే మామూలు విషయం కాదు. వంగవీటి సినిమా విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు నాకు ఈ కథ చెబుతున్నప్పుడు ఒక మహాభారతం వింటున్న ఫీలింగ్ వచ్చింది. ఎందువల్లంటే మహాభారతంలో అందరూ హీరోలే. ఒక శ్రీకృష్ణుడు హీరో, ఒక ద్రోణుడు హీరో, ఒక భీష్ముడు హీరో, ఒక అర్జునుడు, ఒక దుర్యోధనుడు, ఒక ద్రౌపది, ఇలా అందరూ హీరోసే. అలాగే ఈ వంగవీటి కథ వింటున్నప్పుడు నాకు వంగవీటి రాధా గారు హీరో, వంగవీటి రంగా గారు హీరో, దేవినేని మురళి గారు హీరో, దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు అనిపించింది. సరే, ఇక విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి రాజసం, దాసరి కిరణ్ కుమార్ గారి సాహసం, విజయవాడ ప్రజల పౌరుషం అన్నీ కనిపిస్తాయి. అయితే ఈ సినిమాకి నేను ప్రత్యేకంగా పాటలంటూ ఏమీ రాయలేదు. ఈ సినిమాకి నేను రాసింది మాటలు. ఆయన గుండెల్లో ఏం మాటలు ఉన్నాయో ఆ మాటలను అర్థం చేసుకుని నేను పెన్నుతో పట్టుకుని రాశాను. వంగవీటి సినిమా అనేది ఆయనకి ఎంత ఇంపార్టెంటో తెలిసిన తర్వాత నేను భయపడ్డాను మాటలు రాయడానికి. కానీ ఆ భయాన్ని ఒక్క నిమిషంలో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో నాకు చెప్పి ఆ భయాన్ని పోగొట్టేశారు. సార్, అందరికీ నమస్కారం. ఈ సినిమాకి దాసరి రాజా మాస్టర్ గారు కూడా పైకి రావాలండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవడండి కృష్ణానదిలో నీళ్లు లేవని చెప్పింది? ఇంత నీళ్లు ఉన్నాయి, ఎవడు చెప్పింది నీళ్లు లేవని? నేను ఫస్ట్ టైం రంగా గారిని ఎప్పుడు కలిశానంటే విజయవాడలో చెప్తానండి. ఆయన టెంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చనిపోయే ముందు రోజు నైట్ నాకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి, కృష్ణాజీ అని సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్తే అతను తీసుకెళ్ళాడు. రంగా గారిని చూసావా నువ్వు అంటే చూడలేదన్నా. సరే, నేను తీసుకెళ్ళి టెంట్లో చూపించాడు. ఆ విధంగా రంగా గారిని దర్శించుకునే అదృష్టం నాకు ఆ రోజు కలిసిందండి. సో ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత బాగా ఖర్చు పెట్టి తీసిన దాసరి కిరణ్ కుమార్ గారు,
రామ్ గోపాల్ వర్మ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నా జీవితాంతం ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఆయన్ని పరిచయం చేసిన అంటే నన్ను ఆయనకి పరిచయం చేసిన శిరాశ్రీ గారికి కూడా ఈ స్టేజ్ మీద ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవినేని మురళిగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Thank you so much, sir. And thanks, Manju bhai. Thanks, whole Wangavidi team. నేను మీ విజయవాడ కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం ఇందిరా సినిమా 100 days ఫంక్షన్ విజయవాడలో జరిగింది. సేమ్ మీలాగే నేను కూడా బ్యారికేడ్లో ఎన్ని ఎక్కి అక్కడి నుంచి చూస్తూ చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. అది సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఇలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా నన్ను మీ ముందుకు తీసుకొచ్చిన మా బాస్ ఆర్జీవి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you so much for your love and support. We all are overwhelmed. I am very much thankful for RGV sir. Thank you so much and the full cast and crew. నా పేరు నైనా గంగూలీ. వంగవీటి నా మొదటి సినిమా. थैंक यू सर. मैं आपको थैंक यू सो मच कहना चाहती हूँ सबके सामने, क्योंकि रत्ना कुमारी कैरेक्टर आपने मुझे भरोसा किया और मैंने वो कंप्लीट किया है. अगर आप नहीं होते तो शायद मैं ये परफॉर्मेंस नहीं कर पाती. చెప్పుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ వంగవీటి రాధా, వంగవీటి మోహన రంగ, ఈ క్యారెక్టర్ నేను చేయగలను ఆయన నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దాసరి కిరణ్ గారికి, ఈ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి సినిమా నిర్మించి అంటే కొత్త వాళ్ళతో మాకు అవకాశం కలిగే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చిత్రం ఆడియో సాంగ్స్ అందరూ చూసుంటారు. ప్రతి సాంగ్కి మనం ప్రోమో ఆల్రెడీ విజువల్గా చూపించాల్సిన పరిస్థితి. కానీ మీ మితిమీరిన అభిమానం వలన 3 గంటలు చేయాల్సిన ఫంక్షన్ని 2 గంటల్లోనే కుదించాల్సి వస్తుందంటే వంగవీటి మీద మీకున్న అభిమానం ఏ పాటిదో అర్థం చేసుకోండి. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులందరూ కూడా వంగవీటి మోహన రంగా రాధా క్యారెక్టర్ వేసిన శాండీ ఈరోజు అతనిలో ఒక రంగా గారిని చూసుకుని రాధా గారిని చూసుకుని ఎలా మురిసిపోతున్నారో, అలాగే నెహ్రూ గారు కానీ, గాంధీ గారి క్యారెక్టర్ కానీ, మురళీ గారి క్యారెక్టర్ కానీ అద్భుతంగా వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగా నటించారు. రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇప్పుడు మనం ఈ చిన్న 3-4 సాంగ్స్ చూసినప్పుడు మనంతా చాలా ఎగ్జైట్ అయ్యాం. మనం యాక్చువల్గా ఈ 3 సాంగ్స్ చూసేప్పటికే చాలా ఎమోషనల్గా తీశారు ఆయన ఆ సినిమాని. ఇది ఇట్లా తీయటంలో డెఫినెట్గా బాగుంటుంది ఈ సినిమా. నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మనం అందరం కూడా దీన్ని ఒక సినిమాలాగా చూసి దాన్ని ఆనందించాలి, సినిమాలాగా చూడాలని నా ఒపీనియన్. దీన్ని కాలం తీరని కథ కాబట్టి ఈ సినిమాని తీయాలని నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకు ఈ కథ తెలుసు. ఎందుకంటే నేను ఇదే విజయవాడలో నేను రోడ్ల మీద సినిమాకి వెళ్ళడానికి బస్ టికెట్ కూడా డబ్బులు లేకుండా తిరిగిన టైం నుంచి నేను సినిమాల గురించి ప్రతి దానికి విజయవాడ అనేది నాకు అంటే నేను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాను, కానీ నేను నేర్చుకున్నది వంగవీటి సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, విజయవాడలోని వాతావరణాన్ని స్టడీ చేసి దాని నుంచి వచ్చిన ఒక అండర్స్టాండింగ్లోంచి నేను ఒక ఫిల్మ్ మేకర్ అయ్యాను. సో నా 25 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ మొత్తం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను చాలా సంఘటనలు ఈ సినిమాలో జరిగినాయి. చాలామంది క్యారెక్టర్స్, నేను ఒక రంగా ర్యాలీ జరుగుతున్నప్పుడు నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ఒకసారి. సో బేసిక్గా ఇన్ని సినిమాలు ఫ్యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ గుండాయిజం మీద తీసిన శివ అవ్వచ్చు, వంగవీటి అనేది నా మొత్తం కెరియర్లో అంటే బెస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేనే డైరెక్టర్ కాబట్టి. కాకపోతే నాకున్న ఒక ఎమోషనల్ బాండింగ్ ఈ సబ్జెక్ట్తో ఏ సినిమాకి మించి లేదు. సినిమా ఎలా వచ్చింది అనేది మీరు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయ్యాక చూస్తారు. దానికి
మెయిన్ కారణం కేవలం నా ఎక్స్పీరియన్సెస్ ఒకటే కాదు, కేవలం నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా ఎక్స్పీరియన్స్, లేకపోతే నేను స్టోరీలో నాకెంత ఒక పట్టు ఉందనేది కూడా కాదు. ఇందాక కోనే సత్యనారాయణ గారు చెప్పినట్టు ఆయన ఒక వ్యూలో ఆయనకు పరిచయం ఉండగా ఉన్న క్యారెక్టర్స్కి పరిచయంతో చెప్పడానికి నేను దూరం నుంచి వినటం లేదా దూరం నుంచి అబ్జర్వ్ చేయడంలోంచి నా అవగాహన అనేది అదొక వేరే విధంగా ఉంటుంది. అందులో ఏది కరెక్ట్ నిజం అనేది క్వశ్చన్ కాదు, ప్రతి ఒక్కరి అవగాహన డిఫరెంట్గా ఉంటుంది. అలాగా నాకు అర్థమైన, నాకు ఒక అవగాహన వచ్చిన దృష్టితోటి నేను ఈ సినిమా తీయడం జరిగింది. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ మన రైల్వే మినిస్టరా?